రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉన్న దేవా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాలము సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మేము సజీవంగా ఉండగలిగామంటే అది కేవలం కూడా మీరు మాకు చూపించిన కృపను బట్టి సాధ్యమై ఉన్నది తండ్రి. అవునయ్యా, మా ప్రయాణాల్లో మీ కృప కుమ్మరించారు. ఏ ప్రమాదం, ఏ అపాయం రాకుండా కాపాడారు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజున మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు. ప్రశాంతంగా ఈ రోజును ముగించుకునే కృప దయచేశారు. అయా, ఈ రోజున మా పనులను కూడా ఆశీర్వదించారు నాయన, దీవించారు. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి ఈ రాత్రిన మీ పాద సన్నిధిన మేము అందరము కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఉన్నతమైన అవకాశం మాకు దయచేసినందుకు కూడా కోట్ల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం ద్వారా తండ్రి రాత్రి కాలంలో మాకు సెలవిస్తున్నారయ్యా. అవునయ్యా, మీరు నిత్యము నడిపించే దేవుడవయ్యా. అయ్యా, ఎంతోమంది మాతో ఉంటాను, మాకు సహాయం చేస్తాను, మేము ఉన్నాము అని చెప్పారు. కానీ ఏ రోజు కూడా తండ్రి సమస్యలు రాగానే, కష్టాలు రాగానే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాయన. కానీ ప్రభు, మీరు వాగ్దానం చేస్తున్నారు, నిత్యము కూడా మాతోనే ఉంటానంటున్నారు. ఏ సమస్య అయినా, ఏ ప్రమాదమైనా, ఎటువంటి కష్టాల్లో మేమున్నా మాతో ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని రక్షించే దేవుడు తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాటలు, ఈ వాగ్దానము నెరవేర్చండి, స్థిరపరచండి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. హృదయ వేదనలు, కష్టాలు, సమస్యలు, ఆశలు, కోరికలు అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు. మీ చిత్తంలో వారి జీవితంలో వాటిని నెరవేర్చండి తండ్రి. అయా, వ్యాధులతో, అనారోగ్యంతో, శారీరక రుగ్మతలతో, మానసికమైన ఒత్తిళ్లతో ఎంతోమంది దుఃఖిస్తున్నారు తండ్రి. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు. విడుదలను గ్రహించండి. హాస్పిటల్స్లో, ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్నారు, విడుదల దయచేయండి. భయంకరమైన రోగాలతో, వ్యాధులతో ఉన్నారు నాయన, విడుదలను గ్రహించండి. దురాత్మ శక్తుల క్రియల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభువా. నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం వారికి అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా అయా, కుటుంబపరమైన విభేదాలను బట్టి మనశ్శాంతి లేక నాయన దుఃఖిస్తున్నారు, కలవరపడుతున్నారు. అయా, ఇంకెందుకు ఈ జీవితం అనే ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. అయా, ప్రతి గొడవ నుంచి విడుదల దయచేయండి. బిడ్డల హృదయంలో నెమ్మదిని దయచేయండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య గొడవలు, అయా తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవలు, వీటన్నిటిని తండ్రి నెమ్మదిపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, ప్రేమించుకొనటానికి సహాయము దయచేయండి ప్రభువా. అయా, కోర్టు కేసుల్లో న్యాయమును మీరే వారి వైపు జరిగించమని అడుగుతున్నాం. ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు అప్పుల్లో ఉన్నారో ప్రతి అప్పును కొట్టివేయమని అడుగుతున్నాం. వారు చేస్తున్న ఏ పని అవుతుందో ఆ పనిలో వారు ప్రతిఫలం చూస్తూ ఆశీర్వదింపబడుతూ, అయా ప్రతి బిడ్డ కూడా తలగానే కానీ తోకగా ఉండకుండా తండ్రి వారికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. వివాహం మీ చిత్తంలో గొప్పగా జరిగించండి తండ్రి. సాటి అయిన సహాయమును వారికి దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, గర్భఫలం మీరు అనుగ్రహించండి తండ్రి. గర్భాన్ని ముట్టండి, తాకండి, తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలు చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరినీ దీవించండి, మీరు తోడై ఉండండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా ఆ ప్రయత్నాలు సఫలపరచండి. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో, ప్రతి అప్లికేషన్స్లో సహాయము దయచేయండి నాయన. అయా, అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులందరినీ కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలను బహుగా అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని కూడా మీ చిత్తంలో ప్రతి బిడ్డకు నెరవేర్చండి. యవనులకు తోడై ఉండండి, వృద్ధులకు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి నాయన. మారు మనసు లేక దుర్వ్యసనాలు, పాపపు కార్యాలు, చెడు అలవాట్లు కలిగిన ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని, మారు మనసును అనుగ్రహించమని, మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మంచి నిద్ర దయచేయండి.
దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి అయా మా అందరికీ మీరే రక్షణ దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికీ లేకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ అగ్ని కంచులో ఈ రాత్రంతా మమ్మల్ని భద్రపరచమని, మరలా ఉదయాన్నే మేమందరము మీ ముఖ దర్శనం చేసుకొని సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.